పేరుతో ఆయన సెలబ్రిటీ అయిపోయారు. ఆ నేత ఫ్యామిలీ ఇష్యూ రచ్చకెక్కి పార్టీకి జరగాల్సినంత నష్టం జరిగాక లోకేష్ ను పొగడాక వైసీపీ నుంచి సస్పెండ్ అయ్యారు. అప్పుడప్పుడు ధర్మాన బ్రదర్స్ ను, కింజారపు ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ పొలిటికల్ హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. కట్ చేస్తే అసెంబ్లీలో జగన్ కు కలిసి చర్చకు తెరలేపారు. దువ్వాడ మళ్లీ వైసీపీలో యాక్టివ్ కాబోతున్నారా? తిరిగి టెక్కలి వైసీపీలో కీ రోల్ ప్లే చేయబోతున్నారా? దువ్వాడకు లైన్ క్లియర్ అయినట్టేనా? బ్యాక్ టు వైసీపీ. దువ్వాడకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసినట్లేనా? అసెంబ్లీలో జగన్ ను కలిసి చర్చకు దారితీసిన దువ్వాడ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాక ఫస్ట్ టైం జగన్ తో మీట్. జగన్ కాళ్లకు దండం పెట్టిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ధర్మానతో ఉన్న అంశాలపై మాట్లాడాలంటూ జగన్ కు రిక్వెస్ట్. ఏపీ అసెంబ్లీ ఆవరణలో మాజీ సీఎం వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కలవడం చర్చనీయాంశమవుతోంది. గతేడాది ఏప్రిల్లో దువ్వాడను వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు. ఆ తరువాత వైసీపీకి మాజీ సీఎం జగన్ కు దూరంగా ఉన్నారు దువ్వాడ. అసెంబ్లీ సమావేశాల స్టార్టింగ్ రోజు సభకు అటెండ్ అయి వాకౌట్ చేసి వస్తున్న జగన్ ను సడన్ గా వెళ్లి కలిశారు దువ్వాడ శ్రీనివాస్. జగన్ కాళ్లకు దండం పెట్టారాయన. ఏం చేద్దామనుకుంటున్నావు శ్రీనివాస్ అంటూ జగన్ పలకరించగా, ధర్మాన సోదరులు మీకు రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారని, ధర్మానతో ఉన్న అంశాలపై మాట్లాడాలని దువ్వాడ జగన్ కు చెప్పినట్టు తెలుస్తోంది. దువ్వాడ శ్రీనివాస్ కు జగన్ క్లాస్ పీకారని, కొంచెం పద్ధతి మార్చుకో అని చెప్పినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే జగన్ పిలిచి ఓసారి వచ్చి కలవమంటే కలిశానని చెప్పుకుంటున్నారట దువ్వాడ. తాడేపల్లికొచ్చి తనను కలవాలని దువ్వాడకు జగన్ చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. మండలిలో తన వాణి వినిపిస్తానని, త్వరలోనే జగన్ను కలుస్తానంటున్నారు దువ్వాడ. పైగా తిరుమల లడ్డూ వ్యవహారంలో భక్తుడి వైపు మాట్లాడతానని, మెడికల్ కాలేజీలని పీపీపీ విధానంలో చేపట్టాల్సిన అవసరం లేదని కూడా దువ్వాడ తన పాయింట్ వ్యూను వ్యక్తం చేస్తున్నారట. ధర్మాన, కింజరాపు సోదరులు సీట్ రాకుండా చేస్తే, వైసీపీ నుంచి జగన్ అవకాశం ఇవ్వకపోతే సొంతంగా పోటీ చేసి తన బలమేంటో చూపించాలనే ఆలోచనలో దువ్వాడ ఉన్నట్లుగా ఇన్సైడ్ టాక్. వైసీపీ నుంచి సస్పెండ్ చేసిన అధినేత జగన్ అంటే తనకు ఎంతో అభిమానమని ఎమ్మెల్సీ దువ్వాడ ఎప్పుడూ చెబుతుంటారు. అయితే పార్టీ నుంచి బయటకు పంపిన తరువాత జగన్ను కలిసేందుకు ఆయనకు ఇంతవరకు అవకాశం దక్కలేదని చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన దువ్వాడ ఆ జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్ పై చేస్తున్న విమర్శలు వైసీపీకి తీవ్ర ఇబ్బందికరంగా మారాయట. పార్టీ సీనియర్లపై బహిరంగంగా విమర్శలు చేస్తున్న దువ్వాడ వ్యవహారం వైసీపీలో తీవ్ర చర్చ నడుస్తోందట. వైసీపీ నేతలైన ధర్మాన సోదరులను వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్సీ దువ్వాడ మళ్లీ పార్టీలోకి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ప్రచారముంది. ఈ క్రమంలో పార్టీ అధినేత జగన్ ఆశీస్సుల కోసం ఎప్పటికప్పుడు ఆయనపై భక్తి ఉన్నట్లు చెప్పుకుంటున్నారట. అయితే దువ్వాడ విషయంలో జగన్ సాఫ్ట్ కార్నర్ తో ఉన్నట్లుగా ఓ చర్చ నడుస్తోంది. దువ్వాడ ఫ్యామిలీ ఇష్యూ ఆయన వ్యక్తిగతమని, శ్రీకాకుళం జిల్లా నేతలతో ఉన్న పేచీని సెట్ చేసుకుంటే ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేయొచ్చన్న అంచనాలు ఉన్నాయి. అయితే ధర్మానతో ఉన్న విభేదాలను జగన్ దృష్టికి తీసుకెళ్లి తన నిర్ణయమేంటో ప్రకటించాలన్న ఆలోచనలో దువ్వాడ ఉన్నారట. అయితే 2029 ఎన్నికల్లో టెక్కలి నుంచి తాను పోటీ చేస్తానని, ఒకవేళ వైసీపీ టికెట్ ఇవ్వకున్నా ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుస్తానని ఆయన చెప్పినట్లు వార్తలు రావడం వైసీపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ధర్మాన బ్రదర్స్ ను టార్గెట్ చేస్తూ తన కళింగ సామాజిక వర్గంలో పట్టు పెంచుకునేందుకు దువ్వాడ పెద్ద స్కెచ్చే వేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన సిక్కోలు పాలిటిక్స్ లో ఒంటరైపోయారని అంటున్నారు. ఓవైపు ఫ్యామిలీలో చిచ్చు, ప్రేయసితో కలిసి వేరు కాపురం, ఇవన్నీ ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను పంపించాయని, వాటన్నింటినీ ఓవర్కమ్ చేసేందుకే దువ్వాడ కళింగలకు అన్యాయమంటూ గళమెత్తడం స్టార్ట్ చేశారని అంటున్నారు. ఓవరాల్ గా దువ్వాడ ఎపిసోడ్ శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి ఇబ్బందికరంగా మారిన పరిస్థితి. సేమ్ టైం టెక్కలి వైసీపీ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్కు కూడా కళింగ సామాజిక వర్గ నేత అయినా ఆయనతో దువ్వాడకు గిట్టట్లేదట. ధర్మాన బ్రదర్స్ చెప్పు చేతల్లో పేరాడ తిలక్ పనిచేస్తూ తనకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారని, గతంలో తనకు పార్టీ టికెట్ ఇస్తే ఆయన సహకరించలేదని అసంతృప్తితో ఉన్నారట దువ్వాడ. దాంతో టెక్కలిలో ధర్మాన బ్రదర్స్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా రాబోయే ఎన్నికల్లో తనకు టికెట్ ఇస్తానని హామీ ఇస్తే తిరిగి వైసీపీలో యాక్టివ్ కావాలన్నది దువ్వాడ ఆలోచనగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దువ్వాడ విజ్ఞప్తిపై జగన్ నిర్ణయం ఎలా ఉండబోతుందనేది వేచి చూడాలి.